సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వ్యాప్తంగా నిన్నటి వరకు కూడా ఒక చిరుజల్లులు ఓ మోస్తారు వర్షం అయితే నిన్నటి వరకు చూస్తే ఈరోజు ఉదయం నుంచి అంటే 5:30 గంటల సమయం నుంచి ఇప్పటి వరకు కుండపోత వర్షం కురిసిన పరిస్థితి మనం చూస్తున్నాం. లోతట్టు ప్రాంతాలు అన్నీ కూడా జలమయమైన పరిస్థితి. ప్రస్తుతం మనం హొక్కంపేట ఏరియా అంటే ఆ జంక్షన్ దగ్గర ఉన్న సావిత్రి నగర్కి ఎంట్రన్స్లో ఉన్నాము. మొత్తం అంటే ఇక్కడి నుంచి సెవరేజ్ వాటర్ అంతా కూడా ఇదే ప్రధాన కాలువ గుండా ఇక్కడి నుంచి నదిలో కలిసే పరిస్థితి అయితే ఉంటున్న పరిస్థితి. మొత్తం మనం చూస్తే రాజమండ్రికి సంబంధించి లోతట్టు ప్రాంతాల్లో ప్రధానంగా కంబాల్ చెరువు ఏరియా, అలాగే ఆర్యపురం, సీతంపేట ఆ ప్రాంతాలతో పాటు ఇటు విఎల్పురంలో కొంత భాగం, దాంతోపాటుగా ఈ డీమార్ట్కి దిగువనున్న ఈ ప్రాంతం ఎక్కువగా ఈ లోతట్టు ప్రాంతాల జాబితాలో ప్రధానంగా ఉంటూ వస్తున్న పరిస్థితి. అంటే గతంలో కూడా చేసాం, మొన్న గోదావరి 3వ ప్రమాద హెచ్చరిక చెరువులో ఉన్నప్పుడు కూడా ఈ ఏరియా అంతా కూడా బ్యారికేడింగ్ వేసి మొత్తం అంతా ఆపేసిన పరిస్థితి. దాదాపుగా అంటే మోకాళ్ళ లోతు నీటిలోనే ఒక వారం రోజుల పాటు ఈ కాలనీ అంతా ఉండిన పరిస్థితి. అంటే అప్పటి నుంచి అధికారులు ఈ సమస్య అంటే స్థానికులందరూ కూడా కంప్లైంట్ చేయడంతో అధికార యంత్రాంగం తరలి వచ్చింది. ఎక్కడికెక్కడ ఇప్పటికే క్లియర్ కట్ పనులు అంటే ఈ గుర్రపు డెక్క ఏదైతే కాలం మీద పేరుకుపోయిందో దీనివల్లే వాటర్ అంతా కూడా ఇక్కడ స్టాగ్నేట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి డ్రైన్ గుండా కాకుండా రోడ్డు ఎక్కి రోడ్డు మించి ప్రవహిస్తున్న పరిస్థితి ఈ ఏరియాలో మనకు కనిపిస్తుంది. అయితే ఉదయం కురిసిన నిరంతరాయ వర్షానికి సంబంధించి పూర్తిగా రాజమండ్రిలో ఉన్న లోతట్టు ప్రాంతాలు అన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి. ఇటు అధికార యంత్రాంగం కూడా హుటాహుటిన అక్కడికి చేరుకుంటున్నారు. ఏవైతే మ్యాన్హోల్స్ ఉన్నాయో, బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసి ఈ వాటర్ని బయటికి వెళ్లే ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి. ఈ వాటర్ అంతా కూడాను ఇక ఎగువ నుంచి కురుస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే చింతూరు, రంపచోడవరం మధ్య కూడా అక్కడున్న ఉపనదులతో పాటు గోదావరికి వరదంతా కూడా పోటెత్తుతోంది. భద్రాచలం నుంచి మళ్ళీ దిగువకి అంటే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర కూడా ఈ ఫ్లడ్ వాటర్ అంతా ఈరోజు సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు చేరుకునే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏదైనా ఇంకా మధ్యాహ్నం నుంచి కానీ ఇంకా వర్షం పడితే ఆ ఫ్లోట్ ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి మొదటి ప్రమాద హెచ్చరిక దాటి కూడా గోదావరి ప్రవాహం ఉండొచ్చు అంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. కెమెరా పర్సన్ అరుణ్తో విక్రమ్, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.